హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు నేను వెజిటేబుల్ మంచూరియా చేశాను. దీంట్లో కార్న్ వేసుకున్నాను. నాకు కార్న్ అంటే చాలా ఇష్టము. దాని టేస్ట్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకని నేను మంచూరియాలో ఈ కార్న్ వేసుకున్నాను. ఇది కొత్తిమీరతో గార్నిష్ చేశాను వెజిటేబుల్ మంచూరియాను. దీన్ని నేను సాసెస్, టమాటో సాస్, సోయా సాస్ వేసి చేసుకున్నాను. ఫస్ట్ మంచూరియా వెజిటేబుల్స్తోని మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మంచూరియాని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ చేసి పెట్టుకున్న వాటిని మనం సాసెస్తోని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కార్న్ వేసుకున్నాను కాబట్టి మరింత రుచిగా ఉంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాను. తర్వాత నేను ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేయించుకున్నాను. దాంట్లో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని నేను సాసులతోని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలతో పాటుగా చాప్డ్ వెల్లిపాయలు కూడా వేసుకున్నాను. ముక్కలుగా తరుక్కున్న వెల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయలు, ఇక్కడ వెల్లిపాయలు, ఇక్కడ కరివేపాకు, ఇక్కడ ఆనియన్స్. నేను హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు వీటిని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. చాలా ఎక్కువ వేగకుండా సరిపోతుంది. ఇవి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకుంటే అవి అన్ని సైడ్లో కొద్దిగా మగ్గుతాయి. మనం కొద్దిగా పేషెన్స్ పెట్టుకొని ఇవన్నీ చేసామంటే మనకు హెల్దీ అండ్ టేస్టీ ఇంట్లోనే దొరుకుతుంది. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. ఎక్కువ శాతం మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, రేటు కూడా తక్కువ పడుతుంది. కొద్దిగా శ్రమ పడ్డామనుకోండి చాలా తక్కువ రేటుకే వస్తుంది. ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని స్లరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా లైట్గానే ప్రిపేర్ చేసుకోవాలి స్లరీ. ఇవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు వేగిన తర్వాత దీనికి నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత రెడీమేడ్ గరం మసాలా వేసాను. కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ రెడీమేడ్ గరం మసాలా వేసాను. ఈ గరం మసాలా ఇదంతా వేగిన తర్వాత దీనికి నేను కార్న్ఫ్లోర్ స్లరీ యాడ్ చేశాను. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసాను. ఇది వేసిన తర్వాత టమాటో సాస్ వేసాను. అది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మసాలాలు బాగా పట్టాయి ఉల్లిపాయలకు. ఇప్పుడు టొమాటో సాస్ వేసాను. సుమారుగా 2 స్పూన్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు దీంట్లోకి మనం కార్న్ఫ్లోర్తో ప్రిపేర్ చేసుకున్న స్లరీని యాడ్ చేయాలి.
ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఇది కొద్దిగా బాయిల్ అవుతుంది. ఇక్కడ మంచూరియాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఉప్పు వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. నేను ఎక్కువగా ఈ వుడెన్ స్పూన్సే వాడుకుంటాను. మన ఐస్ క్రీమ్స్కి వాటికి అలా వస్తాయి కదా, ఆ వుడెన్ స్పూన్స్ యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ వాటికంటే ఇదే బెస్ట్ అని ఈ వుడెన్ స్పూన్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను, ఎందుకంటే ఉప్పు వేసాను కాబట్టి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియాలు ఈ సాస్లో వేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసుకోవచ్చు. 1 నిమిషం వెయిట్ చేసుకొని ఆపేసేయచ్చు. ఇవి నేను ప్రిపేర్ చేసుకున్న మంచూరియాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నేను కొత్త వీడియో పెట్టగానే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.